బుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అసలు పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచడం అంటే ఏంటి అంటే, ఒక చిన్న విషయం మీకు చెప్తాను. షోమ్రోన్లో గొప్ప క్షామం వస్తుంది. ఎలాంటి స్థితిలో గాడిద యొక్క తల 80 రూపాయలకి అరపావు పావు రేట 5 రూపాయలకి అమ్ముతున్న స్థితిలో ఎలీషా అంటారు, రేపు ఈ దినాన షోమ్రోనులో రూపాయికి మానిక సన్నని పిండియు రూపాయికి 2 మానికల ఎవలు అమ్మబడును అని చెప్తారు. అంత క్షామ స్థితిలో అలాంటి మాట అనేసరికి రాజు దగ్గర ఉన్న అధిపతి అంటాడు, ఈ ఆకాశమందు యెహోవా కిటికీలు తెరిచినను కూడా ఇది జరుగుతుందా అని దేవుని మాట నమ్మక హేళన చేస్తాడు. నీవు కన్నులారా చూస్తావు కానీ అనుభవించవు అని ఎలీషా అంటాడు. నీ జీవితంలో దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో నమ్ము, గట్టిగా గుడివాని వలె నమ్ము. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, నీ గానుగలో ద్రాక్ష రసం పొర్లి పారుతుంది.